హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రెషర్స్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా! రీసెంట్‌గా కాలేజ్ నుండి పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు గానీ, ఒక 2 ఇయర్స్ బ్యాక్ పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు గానీ, సో, ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ ఇస్తాననమాట. నేను ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, మనం కాలేజ్‌లో ఉన్నప్పుడు జాబొస్తే ఆ ఆపర్చునిటీ అనేది మనం యూజ్ చేసుకోవాలా లేదా? జాబ్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ అనేది అందరూ కోచింగ్‌కి బయటకొస్తారు కదా! సో, బెంగుళూరు బెస్టా? హైదరాబాద్ బెస్టా? అసలు ఎన్ని ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయితే మనకి జాబొస్తది? ఇలాంటి టాపిక్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చాలా సింపుల్‌గా డిస్కస్ చేసేస్తాను. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండడానికే చూస్తాను వీడియో. ఓకే. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. కాలేజ్‌లో ఉన్నప్పుడు నేనిచ్చే సజెషన్ ఏంటంటే, థర్డ్ ఇయర్‌కొచ్చిన కాడ నుంచి దయచేసి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద కాన్సంట్రేట్ చేయండి. మనకి ఏ కంపెనీకి అటెండ్ అయినా గానీ ఫస్ట్ రౌండ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడే ఉంటది కదా! కంపెనీస్ అన్నీ ఈ ఫస్ట్ రౌండ్‌లోనే ఫిల్టర్ చేసేస్తాయి చాలా మందిని. అప్పుడంటే మాకు యూట్యూబ్‌లో వీడియోస్ ఇవేమీ ఉండేవి కాదు. లైక్ ఎలా క్రాక్ చేయాలి ఆ పజిల్స్ అని చెప్పి. మాకు యూట్యూబ్ తెలిసింది జస్ట్ వెబ్ సీరీస్ చూడడానికే యూట్యూబ్ తెలుసనమాట మాకప్పట్లో. కానీ ఇప్పుడు అసలు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. కాలేజ్ వాళ్ళు ఏదన్నా కంపెనీస్‌ని తీసుకొస్తే మీరు అటెండ్ అవుతారు కదా! అటెండ్ అయినాక ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చినట్టయితే ఐ సజెస్ట్ మీరు జాయిన్ అయిపోండి ఆ జాబ్‌లో. అవసరమైతే మీరు ఒక 1 ఆర్ 2 ఇయర్స్ చేసి ఆ తర్వాత కంపెనీ స్విచ్ అవ్వండి తప్ప మీరు కాలేజ్‌లో వచ్చిన ఆపర్చునిటీని అయితే అస్సలు వదులుకోవద్దు. నాకు కూడా కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో జాబొచ్చిందనమాట. స్టార్టప్ కంపెనీ గదా! అని చెప్పి నేను వదిలేసినాను. ఇప్పుడంటే లైక్ స్టార్టప్ కంపెనీస్‌లోనే ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అన్న విషయం తెలిసింది. కానీ అప్పట్లో తెలియలేదనమాట నాకు. బట్ మీరు మాత్రం ఆ మిస్టేక్ చెయ్యకండి. ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను నేను? అండ్ ఎక్కడ తీసుకుంటే బెస్ట్? ఎక్కడ తీసుకున్నాను కోచింగ్ అంటే బెంగుళూరులో తీసుకున్నాను. అండ్ వై బెంగుళూరు? అప్పట్లో హైదరాబాద్‌తో పోలిస్తే బెంగుళూరులో ఆపర్చునిటీస్ తక్కువుండేయి. బట్ స్టిల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే బెంగుళూరులో కోచింగ్ తీసుకోవడం వల్ల నాకు ఫస్ట్ హెల్ప్ అయిందేంటంటే కమ్యూనికేషన్. ఇంగ్లీష్ అనమాట. మనం మోస్ట్‌లీ నేనైతే లైక్ రూరల్ ఏరియాలో కాలేజే నాది. సో, మాకు ఇంగ్లీష్ ఎక్కువ ప్రాబ్లమ్ ఉండే. నాలెడ్జ్ ఉన్నా గానీ ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనేది ప్రాబ్లమ్. సిటీస్‌లో ఉన్న కాలేజీలు నాకు తెలియదు గానీ, రూరల్ ఏరియాలో ఉన్న కాలేజీలో అయితే మోస్ట్‌లీ ఎవ్వరు ఇంగ్లీష్‌లో మాట్లాడరు. తెలుగులోనే మాట్లాడుకుంటారు అందరూ. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది మనకి కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్ బాగా వచ్చుండాలి. మనం ఏం చెప్పాలనుకున్నా ఇంగ్లీష్‌లోనే ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా! నాది తెలుగు లాంగ్వేజ్ నేను తెలుగులో చెప్తాను అంటే పనవ్వదు గదా! సో, అది ఫస్ట్ మెయిన్ డ్రాబ్యాక్ అనిపిచ్చింది నాకు. సో, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హైదరాబాద్‌లో నేను కోచింగ్ జాయిన్ అయితే, హైదరాబాద్‌లో జాయిన్ అయ్యేవోళ్ళందరూ మన చుట్టుపక్కల ఏరియా వోళ్ళే ఉంటారు. మాక్సిమం వాళ్ళే ఉంటారు. అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. సేమ్ కాలేజ్‌లో ఎట్లుందో ఇక్కడికొచ్చినాక కోచింగ్ సెంటర్‌లో గూడా అలాగే ఉంటది. అలాగే మాట్లాడుకుంటాము. అంతే ఉంటది. బట్టి బెంగుళూరులో ఏంటంటే తెలుగోళ్ళు ఉంటారు. అలాగే ఆ బెంగుళూరు వాళ్ళు ఉంటారు. ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారనమాట బెంగుళూరులో. దానివల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ కాకుండా వేరొకళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఓన్లీ లాంగ్వేజ్ ఇంగ్లీషే అనమాట. అయితే మనకి కన్నడ వచ్చుండాలి. లేకపోతే ఇంగ్లీష్ వచ్చుండాలి. ముఖ్యంగా ఈ కోచింగ్ సెంటర్స్‌లో ఏంటంటే కన్నడిగాస్ ఉంటారు. కన్నడ వాళ్ళెక్కువుంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు. అండ్ వేరే స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు గూడా చాలా మంది ఉంటారనమాట. సో, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనకి స్లోగా ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా! ఫ్రెండ్స్ అవుతారు కదా! ఫ్రెండ్స్ అయిన కాడి నుండి ఆబ్వియస్‌గా వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్, మనకి వచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒకటే ఉంటది. సో, వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతదనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక 1 మంత్ ఇబ్బంది పడినా, కష్టపడి ఎందుకొచ్చిన కర్మరా బాబు అనిపిస్తది. బట్ స్టిల్ ట్రస్ట్ మీ అది చాలా హెల్ప్ అయింది నాకైతే పర్సనల్‌గా. సెకండొచ్చేంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. ఇప్పుడు మన లోకల్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనకొక తెలియని ఒక నమ్మకం ఉంటది. ఏదేమైనా ఏముందిలే మనకు తెలిసినోళ్ళే కదా! అంతా మనోళ్ళే కదా! అంతా తెలుగోళ్ళే కదా! అన్న ఫీలింగ్ ఉంటది. బట్ బెంగుళూరుకొచ్చేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అవుతామనమాట మనం. అండ్ మనకి తెలియని స్టేట్ కదా! తెలియని లాంగ్వేజ్, తెలియని స్టేటు, తెలియని మనుషులు వీళ్ళందరూ ఉంటారు గాబట్టి,
కొంచెం కాన్ఫిడెన్స్ వస్తదనమాట. ఓకే. మనము తెలియని ప్లేసెస్‌కెళ్ళినా మనం సస్టైన్ అవ్వగలం అన్న కాన్ఫిడెన్స్ మనకు ఖచ్చితంగా ఇస్తది. మీరు ఒకవేళ బెంగుళూరు కోచింగ్‌కెళ్ళినా, లేకపోతే హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నా సరే, మేక్ ష్యూర్ ఒకవేళ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఎళ్లారనుకోండి, మీరిద్దరితో పాటు ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కదా! ఐటీ సెక్టార్‌లో, వాళ్ళు మీ రూమ్‌లో వాళ్ళు కూడా ఒక పర్సన్ అయ్యుండేలాగా చూసుకోండి. వాళ్ళ రూమ్‌లో ఉండడానికి కాస్త ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఐ అగ్రీ ఫ్రెండ్స్‌తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. నేను గూడా అలాగే ఫీల్ అయ్యే మనిషినే. బట్ ఏంటంటే ఇక్కడ మనకి జాబ్ మెయిన్ కాబట్టి ఆఫీస్‌లో జరిగే విషయాలు చెప్తూ ఉంటారు. ఎంతో కొంత పోనీ అపోజిట్ పర్సన్ షేర్ చేసుకునే పర్సన్ కాకపోయినా ఎట్ సమ్ టైమ్ వాళ్ళు ఏదో ఒక మూమెంట్‌లో షేర్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో, షేర్ చేసుకుంటారు. వాళ్ళ కంపెనీలో ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే మీకు ఈజీగా తెలుస్తాయి. లైక్ రెజ్యూమేస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనము కాలేజ్‌లో ఉన్నప్పుడు రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటాము. ఐ నో మీలో చాలా మందికి తెలుసు మనం ఎలా ప్రిపేర్ చేస్తామో. స్పెషల్ టాలెంట్స్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తామనమాట. అది కాదు రెజ్యూమ్ అంటే. సో, వాళ్ళు చెప్తారు. మీకు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళని అడగండి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? శాంపుల్ రెజ్యూమ్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయమనండి. దాని ద్వారా వాళ్ళు కాల్స్‌లో మాట్లాడుతుంటే మీకు ఆ టెర్మినాలజీ అంతా అర్థమవుతదనమాట. వాళ్ళు డైలీ కాల్స్‌లో మాట్లాడుతుంటారు కదా! వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? అని గమనించుకుంటూ ఉండండి. అది కూడా ఒకటి ప్లస్ అవుతది. వాళ్ళకి ఆల్రెడీ కొలీగ్స్ లేకపోతే వాళ్ళకి కొంచెం సర్కిల్ ఉంటది కదా! ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి. ఎక్కడ ఓపెనింగ్స్ పడుతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునేదాన్ననమాట. నేను ఎన్ని ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యాను. ఎన్ని ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యానంటే, ఆల్‌మోస్ట్ ఒక 10, 15 ఇంటర్‌వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను నేను. ఇంతకంటే ఎక్కువ ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఒక 2, 3 ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యి చాలా లో ఫీల్ అయిపోతారనమాట. ఇంటర్‌వ్యూస్ జాబ్స్ రావట్లేదు, సెలెక్ట్ చేసుకోవట్లేదు అది ఇది అని చెప్పి. అలా కాదు. నేను చెప్తున్నాను కదా! ట్రస్ట్ మీ. మీరు అటెండ్ అయిన ఏ ఒక్క ఇంటర్వ్యూ అస్సలు వేస్ట్ అవ్వదు. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన ప్రతిసారి ఆళ్ళు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడిగారో అవి నోట్ చేసుకోండి వచ్చిన వెంటనే. అలాగా ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 10 ఇంటర్వ్యూస్ వచ్చిన వెంటనే ప్రతిసారి మర్చిపోకుండా క్వెషన్స్ నోట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారో మీకు తెలిసిపోతది ఫస్ట్. ఎక్కువ ఫ్రెషర్స్‌ని ఏంటంటే అంత కష్టంగా ఏమి అడగరు. రిపిటేటివ్ క్వెషన్సే అడుగుతారనమాట. బేసిక్ కొన్ని సెట్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌నే కొంచెం తిప్పి అడుగుతా ఉంటారు. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఒక రౌండ్ జీడీ కూడా ఉంటదనమాట. గ్రూప్ డిస్కషన్. అంటే గ్రూప్ డిస్కషన్స్ కూడా నేను ఒక టిప్ చెప్తాను. డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి అని చెప్పాను కదా! ఈ గ్రూప్ డిస్కషన్స్ మీకు అందులో ఉపయోగపడతదనమాట ఈ టిప్. ఎందుకంటే ఎలా ఉపయోగపడతదంటే మీరు రూమ్‌లో అయినా లేకపోతే కోచింగ్ సెంటర్‌లో అయినా క్యాజువల్‌గా వేరే స్టేట్ వాళ్ళతో లేకపోతే తెలుగు రాని వాళ్ళతో మీరు ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేట్ చేస్తారు. అదే కదా గ్రూప్ డిస్కషన్ అంటే. గ్రూప్‌గా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటారు. ఇదే ఇంటర్వ్యూలో పెడతారనమాట. కాకపోతే మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఒకేసారి ఇంగ్లీష్‌లో కంఠస్థంగా ఒక నిమిషం మాట్లాడి వేరే ఒకళ్ళతో డిస్కస్ చేయాలి అన్నప్పుడు కన్ఫర్మ్‌గా భయపడతాం ఎవరైనా. సో, ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే నేను చెప్పిందనమాట. అనుకోవచ్చు ఎందుకు వేరే స్టేట్ వాళ్ళతో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే సరిపోతది గదా! వేరే స్టేట్ వాళ్ళు అంత అవసరమా అనిపిస్తది. బట్ నాకు తెలుసు కదా! ఫ్రెండ్స్ ఎంతసేపు మాట్లాడుకుంటాం చెప్పండి. హార్డ్‌లీ 5 మినిట్స్ కూడా మాట్లాడుకోము. మనలో మనమే జోకులేసుకొని ఆపేస్తాము. అది ఒక్క రోజు కూడా ఉండదనమాట. అదే వేరే స్టేట్ వాళ్ళతో అయితే మనకింక వేరే దారే లేదు. వాళ్ళతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. సో, అలాగా మనకి గ్రూప్ డిస్కషన్ ప్రాక్టీస్ అక్కడయిపోతది. సో, ఇప్పుడు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కవర్ చేసేసాము. జీడీ కవర్ చేసేసాము. ఇంటర్వ్యూస్ క్వెషన్స్ కూడా కవర్ చేసేసాము. లైక్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో మీకు తెలుసు కాబట్టి. ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల మీకెక్కువ నాలెడ్జ్ ఒస్తది. ఆ ఇంటర్వ్యూ ఫియర్ పోతదనమాట. ఆ ఇంటర్వ్యూ టెన్షన్ పోతే సగం దరిద్రం పోయినట్టేనని జెప్పాలంటే. అండ్ మీలో చాలా మందికి డౌటొచ్చే ఉండొచ్చు. హైదరాబాద్‌లో తక్కువ డబ్బులతోనే మనకి కోచింగ్ అయిపోతుంది కదా! బెంగుళూరు ఎక్స్‌పెన్సివ్ కదా! బెంగుళూరులో కోచింగ్ తీసుకోమంటున్నారెందుకు అని అనుకునుండొచ్చు మీలో చాలామంది. ఐ అగ్రీ. నేను బెంగుళూరులో కోచింగ్ తీసుకునే టైంకి నేను పే చేసిన ఫీజ్ అరౌండ్ 30,000 చాలా పెద్ద అమౌంట్ నాకు ఆ టైంకి. సో, దీనివల్ల ఏంటంటే మనం మనీ పే చేసినా ఇది లైక్ వన్ టైమే కదా మనం పే చేసేది. ఈ వన్ టైమ్ పే చేయడం వల్ల మనకి ఎంత హెల్ప్ అవుతుంది?
తర్వాత లైఫ్ అంతా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది గదా! ఇక్కడ అలా అని చెప్పి నేను హైదరాబాద్‌లో తీసుకున్న వాళ్ళకి జాబులు రాలేదని చెప్పట్లేదు. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిగా సెటిల్ అయినోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బెంగుళూరులో అయినా తీసుకోవచ్చు, హైదరాబాద్‌లో అయినా తీసుకోవచ్చు. కాకపోతే హైదరాబాద్‌లో ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎంత రష్ ఉంటదో తెలిసిందే మీకు. ఎంతమంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. మీరు కావాలంటే కోచింగ్ అక్కడ తీసుకొని జాబ్స్ ఇక్కడ ట్రై చేయండి. అందులో ఏముంది? అంతే గదా! మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనం ట్రై చేస్తూ ఉంటాం కదా! ఫైనల్ క్వెషన్ హౌ ఐ గాట్ ద జాబ్? నేను ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్లేస్ అయ్యానా? లేదు. నేను ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్లేస్ అవ్వలేదు. నేను ఈ కోచింగ్ జరుగుతుండగానే నేను మధ్యలో ఒకసారి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చినప్పుడు నాకు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుందని తెలిసిందనమాట. ఇంకా వెంటనే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కయితే నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యి నేను సెలెక్ట్ అయ్యాను అందులో. హౌ ఐ చేంజ్డ్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్‌లో బెంగుళూరు ఎళ్ళినప్పుడు లైక్ 10 ఇంటర్‌వ్యూస్ ఇచ్చినా సెలెక్ట్ అవ్వని నేను, ఆఫ్ క్యాంపస్ అంటే మీకు తెలిసే ఉంటది. ఇంకా టఫ్ ఉంటది. చాలా లైక్ ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ అన్నీ వస్తాయి కదా! కట్ ఆఫ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారనమాట ఫిల్టర్ చేయడానికి. బట్ స్టిల్ నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు బెంగుళూరులో నేర్చుకున్నయన్నీ నాకు హెల్ప్ అయినాయనమాట. ఈ 10 ఇంటర్‌వ్యూస్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్సు అండ్ బెంగుళూరులో నేను అందరితో మాట్లాడి డెవలప్ చేసుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇంటర్వ్యూ చాలా ఈజీగా ఇచ్చేసాననమాట. నేనసలు భయపడలేదు. ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక ఇంకేముందిలే, ఇంక ఈ ఇంటర్వ్యూలో కొత్తగా ఏముంది, తెలియనిదేముంది అన్న స్టేజ్‌కెళ్ళిపోయాననమాట. ఏమైంది ఇప్పుడు ఇంటర్వ్యూ ఇద్దాము, సెలెక్ట్ అయితే సెలెక్ట్ నాకు ఆ ఇంటర్వ్యూ ఫియర్ అనేది ఇంక మైండ్‌లో నుంచి పోయిందనమాట. ఇద్దాము, సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుదాము, లేకపోతే లేదు. ఒక్క ఇంటర్వ్యూయర్ ఎదురుంగా కూర్చోడానికి భయపడిపోయే నేను ప్యానెల్‌లో 5 మెంబర్స్ ఉన్నా గాని నేను భయపడకుండా ఆన్సర్ చేయగలిగాను. ఇవన్నీ నాకు హెల్ప్ అయినాయనమాట. దిస్ ఈస్ హౌ ఐ గాట్ ఎ జాబ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. కన్ఫర్మ్‌గా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.